హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈడియూ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏడిటి అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిటి. వాట్ ఈస్ ఏడిటి? ఏడిటి ఈజ్ ద షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకే, ఏడిటిని మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటాం అనమాట. ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకే, ఇందులో అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే తెలుసుకునే ముందులో అసలు మనం డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ డేటా టైప్ అంటే ఐడియా ఉంది. డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ విచ్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్ టు ఇంప్లిమెంట్. ఓకే, మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్లో కానీ లేకపోతే ఏదైనా ఒక మెథడాలజీలో కానీ ఎలాంటి డేటాని మనం యూజ్ చేస్తున్నాం అని తెలిపేదాన్ని మనం ఇక్కడ డేటా టైప్ అంటాం. లైక్ ఇప్పుడు మీరు 2, 4, 6, 8, 10 ఈ నెంబర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఓకే, దీన్ని మనం ఇంట్ అని కూడా షార్ట్ ఫామ్లో పిలుస్తాం. అదే ఇక్కడ 2.4, 4.6, 8.9, ఓకే, 10.4 ఇలా ఉంటే దీన్ని మనం ఫ్లోట్ అంటాం. ఓకే, డెసిమల్ వాల్యూస్ అని కూడా అంటాం. ఓకే, ఇది ఫ్లోట్ డేటా టైప్ సంబంధించింది. అదే మనం ఇక్కడ ABCD ఎలా వాడితే వీటిని మనం క్యారెక్టర్స్ అంటాం. ఓకే, ఇలా మనం ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తున్నామో రిప్రజెంట్ చేసే వాటిని మనం ఇక్కడ డేటా టైప్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఓకే, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ని మనం ఇక్కడ షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తాం, ఏడిటి అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏడిటి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, ఏడిటి అనేది ఏంటంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏడిటి స్పెసిఫైస్ వాట్ ఈస్ టు బి డన్ బట్ హౌ ఇట్ ఈస్ డన్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. దట్ ఈస్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆర్ హిడెన్. అంటే ఏంటంటే ఇక్కడ ఏడిటి అనేది ఏం చేస్తుందంటే, ఏడిటి అనేది ఇక్కడ మనం ఏం చేస్తామో లైక్ దీని ద్వారా మనం ఏం చేయగలమో దాన్ని మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేస్తుంది. లైక్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఉందనుకోండి, అది దానివల్ల మనకి యూజ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది మాత్రమే ఈ ఏడిటి అనేది మనకి చూపిస్తుంది. ఓకే, అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే ఇట్ హైడ్స్ ఆల్ ఇంప్లిమెంటేషన్ డేటా. ఇట్ డజంట్ షో ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. అంటే ఏంటంటే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఓన్లీ మనకి అబ్స్ట్రాక్ట్ వ్యూ మాత్రమే చూపిస్తుంది. లైక్ లాజికల్ వ్యూలో మాత్రమే డేటా అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ డేటా అనేది ఇది చూపించలేదు. ఓకే, ఒకసారి ఆ పాయింట్ ఇక్కడ రాస్తాను మీకు. ఏడిటి స్పెసిఫైస్ వాట్ ఈస్ టు బి డన్ బట్ how it is done is not specified. Okay, that is all the implementation details are hidden. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ మనకి లాజికల్ వ్యూ మాత్రమే చూపిస్తుంది అన్నమాట, చూపించగలదు. ఓకే, అదే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అని మాత్రం ఇది చూపించలేదు అనమాట. ఓకే, దాన్ని మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే, దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ థియరీ రిప్రజెంటేషన్ ఇస్తాను, తర్వాత మీకు ప్రాక్టికల్ రిప్రజెంటేషన్ అయితే ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాకే తీసుకోండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ స్టాక్ అనే ఒక ఏడిటి ఉంది. ఈ స్టాక్ అనే ఏడిటి మనకి ఏ ఆపరేషన్స్ చేస్తుంది, ఇన్సర్షన్ చేయగలదు, డిలీషన్ చేయగలదు. లైక్ ఇన్సర్షన్ని డిలీషన్ని మనం స్టాక్లో ఏమని పిలుస్తాం, పుష్ అండ్ పాప్. ఓకే, ఈ పుష్ అండ్ పాప్ అనే ఆపరేషన్స్ ఇది చేయగలదు. బట్ ఆ పుష్ ఆపరేషన్లో ఎలా జరుగుతుంది ఇంప్లిమెంటేషన్, పాప్ ఆపరేషన్లో ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. దాన్ని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. ఓకే, ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ ఏడిటి హ్యావ్ ఆపరేషన్స్ like push and pop, but we don't know how those
operations are implemented. That is, implementation details are hidden. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకు పుష్ పాప్ ఆపరేషన్ ఉంటుందని తెలుసు. అది ఎలా జరుగుతుంది అంటే దాన్ని ఎలా మనం ప్రోగ్రామింగ్ వైజ్లో రాయాలి కూడా తెలుసు. బట్ ఇక్కడ మనకు తెలియనిది ఏంటి, ఇక్కడ మనకు ఓన్లీ లాజికల్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వ్యూ అనేది మనకి కనిపించదు. లైక్ మీకు ఇక్కడ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను చూడండి, ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే రాసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, స్టాక్. ఓకే, ఇక్కడ మనం ఆపరేషన్స్ అయితే పెడదాం. పుష్ అంటే ఒక ఆబ్జెక్ట్ని అయితే నేను ఇన్సర్ట్ చేశాను. పాప్ ఇంకో ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్ అయితే, ఒక మినీ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ నేను ఏం చేశాను, పుష్ అనే ఆపరేషన్ చేశాను. ఓకే, ఇక్కడ 7 నేను ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇక్కడ పుష్ అనే ఆపరేషన్ ద్వారా నేను 7ని ఇందులో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ పాప్ అనే ఆపరేషన్ చేసి 7ని బయటకు లాగేశాను. ఓకే, పుష్ చేసి 7ని ఇన్సర్ట్ చేశాను. పాప్ 7, పాప్ని బయట తీసాను. ఇక్కడ పుష్ ఆపరేషన్ జరిగింది, పాప్ ఆపరేషన్ జరిగింది. బట్ ఈ పుష్ అంటే ఎలా జరిగింది, పాప్ ఆపరేషన్ ఎలా జరిగింది అనేది మాత్రం మనకి ఇందులో తెలియదు, అంటే చూపించలేదన్నమాట. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఇక్కడ మనకి చూపించదు. ఓకే, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే కనుక మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓకే, ఇది ఒక మొబైల్ అనుకోండి. ఓకే, ఇది మొబైల్ లాగే కనిపిస్తుంది అనుకున్నాను. ఆండ్రాయిడ్. ఓకే, ఇదొక స్మార్ట్ ఫోన్. ఓకే, లైక్ ఇప్పుడు ఇందులో మనకి అబ్స్ట్రాక్ట్ వ్యూ ఏది, ఇంప్లిమెంటేషన్ వ్యూ ఏదో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఓకే, మీరు ఒక ఎండ్ యూజర్ అయితే కనుక, లైక్ మీరు ఒక ఎండ్ యూజర్ అనుకోండి, మీరు ఒక యూజర్ అనుకోండి, ఒక అప్లికేషన్ మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ని యూజ్ చేసి డెవలప్ చేస్తే కనుక ఆ డెవలపేషన్లో మీకు ఏడిటి అంటే లైక్ అబ్స్ట్రాక్ట్ లాజికల్ వ్యూలో ఎలా కనిపిస్తుంది, ఇంప్లిమెంటేషన్ వ్యూలో ఏముంటుంది. లాజికల్ వ్యూలో ఏం కనిపిస్తుంది, ఇంప్లిమెంటేషన్ వ్యూలో మనకు కనిపించకుండా హైడ్ చేసేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, దీన్ని 2 పార్ట్స్ కింద తీద్దాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఆర్ లాజికల్ వ్యూ, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వ్యూ. ఓకే, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వ్యూ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మన ఫీచర్స్ని డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ వ్యూలో మనకి అసలు రియల్ టైంలో ఎలాంటి ఫీచర్స్ మనకి కనిపిస్తాయి, ఒకవేళ మనం రియల్గా ఒక ప్రోడక్ట్ని తీసుకునే ముందు ఎలాంటి ఫీచర్స్ మనకు కనిపిస్తాయి, లైక్ 4GB ర్యామ్ అంటాం, అవునా కదా. ఓకే, నెక్స్ట్ దీని ప్రాసెసర్ అంటాం. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్. ఓకే, స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్. ఓకే, 6.5 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే. నెక్స్ట్ ఇంకేం కనిపిస్తుంది మనకి, క్వాడ్ క్యామ్స్ అంటే 4 కెమెరాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్, ఆండ్రాయిడ్ 10 తీసుకుందాం. ఓకే, ఆండ్రాయిడ్ 10. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఇందులో ఏమేమి తెలుసుకోవచ్చు, ఇక్కడ ఫీచర్స్ తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనం ఏం చేయగలం, కాల్స్ చేయగలం, టెక్స్ట్ మెసేజెస్ చేయగలం, ఇంకా ఫొటోస్ తీసుకోవచ్చు, చూడొచ్చు. నెక్స్ట్ వీడియోస్ తీసుకోవచ్చు, చూడొచ్చు. ఓకే, ఇవి మనకి అబ్స్ట్రాక్ట్ అండ్ లాజికల్ వ్యూలో కనిపించింది. బట్ ఇక్కడ మనకి హిడెన్ డేటా ఏంటంటే దీని యొక్క ప్రోగ్రామింగ్. ఓకే, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఓన్లీ మనకి ఏ డేటా అయితే చూపించాలో ఆ డేటా మాత్రమే కనిపించేలా చేస్తుంది, అన్నెసెసరీ డేటా మొత్తాన్ని హైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వ్యూలో దీని ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, క్లాస్. ఇక్కడ ఏంటి క్లాస్, ఇక్కడ మనం ఏం తయారు చేసాం, ఇక్కడ స్మార్ట్ ఫోన్. ఇక్కడ మనకు ఎప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సబ్ క్లాస్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏంటి 4 GB ర్యామ్ కదా, ఇక్కడ 4 అనేది మనకి ఇంటీజర్ కాబట్టి సో ఇంట్ ర్యామ్ సైజ్ మనం ఎందులో డిస్ప్లే చేస్తాం ఇక్కడ న్యూమరిక్స్లో. సో ఇంటీజర్ వాల్యూ, ఫ్లోటింగ్ పాయింట్స్ అయితే ఉండవు కదా, 4 GB 4.5 GB ర్యామ్ అలా ఉండవు కాబట్టి సో ఇక్కడ నేను ఇంట్ ర్యామ్ సైజ్ అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసర్ నేమ్ అనేది మనకి నెంబర్స్లో ఉండదు కదా, సో ఇక్కడ మనకి క్యారెక్టర్స్లో కూడా ఉండదు, ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ లైక్ స్నాప్డ్రాగన్ అవునా కదా. సో ఇక్కడ స్ట్రింగ్ ప్రాసెసర్ నేమ్ అని ఇద్దాం, ప్రాసెసర్ నేమ్ అనేది మనకి స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి. ఓకే, స్ట్రింగ్ ప్రాసెసర్ నేమ్ మనిచ్చి సెమీకోలం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ అనేది మనకి ఫ్లోటింగ్ పాయింట్స్లో ఉండొచ్చు, నార్మల్లో కూడా ఉండొచ్చు. సో ఎక్కువగా స్క్రీన్ సైజ్ అనేది మనం ఫ్లోటింగ్ పాయింట్స్లోనే చూస్తాం. సో ఇక్కడ ఫ్లోట్ ఇచ్చి స్క్రీన్ సైజ్. ఓకే, నెక్స్ట్ కెమెరాస్ కూడా మనకి ఇక్కడ ఇంటీజర్స్లోనే ఉంటాయి, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ కెమెరాస్ అనేవి ఫ్లోటింగ్ వాల్యూస్ ఉండవు కాబట్టి. ఇంట్ కెమెరా కౌంట్. ఇక్కడ కౌంట్ అని ఎందుకు రాసామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కెమెరాస్ కాబట్టి, ఒక నెంబర్ ఆఫ్ కెమెరాస్ అని మనకి ఎలా తెలుస్తుంది, కౌంట్లోనే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా ఇక్కడ మనం స్ట్రింగే తీసుకుంటాం. దేనికి స్ట్రింగ్ తీసుకుంటామంటే లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 10. సో ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది నేమ్ అనేది ఎలా వస్తుంది, స్ట్రింగ్స్లోనే వస్తుంది. సో అందుకే ఆండ్రాయిడ్ వెర్షన్ అని రాసుకుందాం ఇక్కడ, స్ట్రింగ్ ఆండ్రాయిడ్ వెర్షన్. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఫీచర్స్ ఏంటి, మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ సబ్ క్లాస్ పబ్లిక్. ఇక్కడ మనకి దీని నుంచి వచ్చే ఫీచర్స్, వీటి నుంచి వచ్చే ఫీచర్స్ ఏంటి, కాల్స్. ఓకే, వైడ్ కాల్. ఇంకో ఫీచర్ వైడ్ టెక్స్టింగ్ చేయగలం, వైడ్ ఫోటో, వైడ్ వీడియో. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ అయితే. ఓకే, ఇది మనకి ఇచ్చే ఫీచర్స్ ప్రొవైడెన్సీ. ఓకే, ఇవి దీనికి సంబంధించిన వ్యూ అంటే లైక్ మనకి ఇప్పుడు లాజికల్ వ్యూలో కానీ లాజికల్ వ్యూ అంటే ఇది లైక్ మనకి మొబైల్లో ఓపెన్ చేసి చూస్తే మనకి మొబైల్లో కనిపించేవి ఏంటి, ఇక్కడ ర్యామ్ కనిపిస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని కనిపిస్తుంది, డిస్ప్లే వ్యూ కనిపిస్తుంది, లైక్ డిస్ప్లే ఎన్ని ఇంచెస్ అన్నీ కనిపిస్తుంది, కెమెరాస్ ఎన్ని ఉన్నాయో కనిపిస్తుంది, ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, దీని నుంచి మనం యూస్ చేసుకునే ఫీచర్స్ ఏంటి, కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, ఫొటోస్, నెక్స్ట్ వీడియోస్, ఇవి మనం యూస్ చేసుకునే ఫీచర్స్. ఓకే, బట్ మనకి ఇవన్నీ కనిపిస్తాయి కానీ మనకి మనం మొబైల్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఈ ప్రోగ్రామింగ్ కనిపిస్తుంది. ఈ మొబైల్ని ఎలా డెవలప్ చేశారు, ఎన్ని క్లాసెస్ కింద డివైడ్ చేశారు, ఎన్ని సబ్ క్లాసెస్ వచ్చినాయి, ఎన్ని ఫీచర్స్ని ఇందులో ఇంప్లిమెంట్ చేశారు, ఏ ఫీచర్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది మనకి ఈ ఇంప్లిమెంటేషన్ డేటా అనేది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ద్వారా హైడ్ చేస్తాం. ఓకే, ఇది మనకి లోకల్ లైక్ నేను తీసుకునే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్. ఓకే, మనకి మొబైల్లో ఇవి మాత్రమే కనిపిస్తాయి, ఎక్కడ కూడా మనకి ప్రోగ్రామింగ్ అనేది కనిపించదు. ఓకే, ఇక్కడ ఏడిటీ అనేది దీన్ని హైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది కనిపించకుండా ఇది చేస్తుంది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఇంకా ఈజియెస్ట్ వేలో మీకు ఒక మనకి డేటా స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. ఓకే, డేటా స్ట్రక్చర్స్ వ్యూలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మీకు అందరికీ అరే తెలుసు కదా, ఆల్రెడీ మీరు జావా ప్రోగ్రామింగ్లో నేర్చుకొని ఉంటారు అరే గురించి. ఓకే, ఇప్పుడు అరేని బేస్ చేసుకొని మీకు ఎలా అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఒక అరేని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను 4 వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి నేను ఒక అరేని అయితే తీసుకున్నాను. ఎందుకన్నా లైక్ బెస్ట్ అని నేను క్లియర్గా ఇప్పుడు అరేని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామందికి అరే అంటే తెలియకపోవచ్చు, సో వాళ్ళ కోసం నేను అరేని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఒక ఇంటీజర్ అరే, అంటే ఓన్లీ ఇంటీజర్స్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఇంటీజర్ అరే. ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూస్ని అయితే ఇందులో ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, వాల్యూస్ 10, 20, 30, 40. ఓకే, ఇవి వాల్యూస్ ఫ్రెండ్స్ నేను ఇన్సర్ట్ చేశాను ఇందులో.
ఓకే, దీని పొజిషన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దీన్నే మనం ఇండెక్స్ పొజిషన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. అరేస్లో 0, 1, 2, 3. ఓకే, నెక్స్ట్ మెమొరీ అడ్రస్. మెమొరీ అడ్రస్లో దీనికి 1000, 1004, 1006, 1008. ఇవి 1008 అంటే బైట్స్ అనమాట. ఓకే, ఇక్కడ డేటా అనేది మనకి బైట్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 1000 బైట్స్, 1004 బైట్స్, 1006 బైట్స్, 1008 బైట్స్ అనేది ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ నేను 1000 ఇచ్చుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కూడా ఇచ్చుకోవచ్చు. అది నేను జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఇలా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక అరే కనిపిస్తుంది. ఇక్కడ అరేలో 0లో 10 అనేది స్టోర్ అయింది. ఓకే, 1లో 20 స్టోర్ అయింది, 2లో 30 స్టోర్ అయింది, 3లో 40 స్టోర్ అయింది. ఓకే, దీని యొక్క అబ్స్ట్రాక్ట్ వ్యూలో దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకే, ఇది అరే ఇంటిజర్ అరే కాబట్టి ఓన్లీ ఇక్కడ ఇంటిజర్స్ మాత్రమే తీసుకుంది. ఓకే, రైట్. ఇప్పుడు దీనికి అబ్స్ట్రాక్ట్ లాజికల్ వ్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఒక ఇంట్ టైప్ వాల్యూస్ని అయితే ఇందులో స్టోర్ చేసాం. ఓకే, మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ వ్యూలో ఏం కనిపిస్తుంది అంటే స్టోర్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంట్ టైప్. ఓకే, ఇక్కడ ఇంట్ టైప్ ఎలిమెంట్స్ని అయితే ఇక్కడ మనం స్టోర్ చేసాం అని ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేసాం మనం, రీడ్ ఎలిమెంట్స్ బై పొజిషన్ దట్ ఈస్ ఇండెక్స్. అంటే ఇక్కడ మనం ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం దాని పొజిషన్ అనేది కౌంట్ చేస్తాం. లైక్ ఇప్పుడు వాల్యూ ఆఫ్ 0 అంటే ఏంటి, ఇక్కడ 10. దీన్ని ఎలా రీడ్ చేయాలి, ఇప్పుడు మనకి ఇండెక్స్ 2లోనే వాల్యూ ఇవ్వగలం. వాల్యూ ఆఫ్ ఇండెక్స్ 2 అంటే ఇక్కడ మనకి 30 అని డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ మనం ఇండెక్స్ని బేస్ చేసుకొని ఒక వాల్యూస్ అనేది ఎలా రీడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, దీన్నే మనం రీడ్ ఎలిమెంట్స్ బై పొజిషన్ దట్ ఈస్ ఇండెక్స్. ఓకే, ఇక్కడ ఇండెక్స్ని బేస్ చేసుకొని దాని పొజిషన్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి. లైక్ ఇక్కడ వాల్యూస్ ఉంది కదా, అరే ఆఫ్ 2 అని ఇచ్చాం అనుకోండి. అరే ఆఫ్ 2లో మనకి ఏముందో అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అది డిస్ప్లే అవుతుంది అక్కడ. సో ఇలా మనం వాల్యూస్ని అయితే ఇక్కడ రీడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడిఫికేషన్. ఒకవేళ ఏదైనా ఒక డేటాను ఎలా మోడిఫై చేయాలనేది మనకి అబ్స్ట్రాక్ట్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అంటే లైక్ మోడిఫై ఎలిమెంట్స్ బై ఇండెక్స్. ఓకే, మనం ఇక్కడ ఎలిమెంట్స్ని కూడా మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సార్టింగ్ డేటా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 4 ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇంటి టైప్. ఓన్లీ మనం ఇక్కడ ఉన్న అరేలో ఇంటి టైప్ డేటాను మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే, కావాలంటే మనం ఈ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ డేటాని అయితే ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో 10, 20, 30, 40 ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ రీడ్ ఎలిమెంట్స్ బై పొజిషన్ దట్ ఈస్ ఇండెక్స్. అంటే ఇక్కడ ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని రీడ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను అరే ఆఫ్ 2లో ఏ వాల్యూ ఉందో రూట్ చేయాలనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ఈ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఇక్కడ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 2లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ నాకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటి, నేను ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఇచ్చాను. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మాడిఫై ఎలిమెంట్స్ బై ఇండెక్స్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అరే ఆఫ్ 2లో ఉన్న వాల్యూని నేను ఇక్కడ మార్చాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 30 అని స్టోర్ అయింది కదా, దీన్ని ఇక్కడ 10 కింద చేంజ్ చేయాలనుకోండి. నేను ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో నేను ఇక్కడ 10 ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అక్కడ డేటా అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇది ఓన్లీ యూజర్ వ్యూ చెప్తున్నా.
ఓకే, మనకి యూజర్ వ్యూ ఒక అబ్స్ట్రాక్ట్ మనకి ఏ విధమైన వ్యూని డిస్ప్లే చేస్తుందో దాని గురించి చెప్తున్నా. నెక్స్ట్ సార్టింగ్ డేటా. లైక్ ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, నేను ఇక్కడ మీ కాలేజ్ డేటా అయితే ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఇందులో కాలేజ్ సంబంధించిన డేటా ఇన్సర్ట్ చేశాను అనుకోండి, అందులో నాకు ఓన్లీ సెకండ్ బీఎస్సీ డీటెయిల్స్ కావాలనుకోండి. ఓకే, ఇక్కడ సెకండ్ బీఎస్సీ అని ఈ సార్టింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, ఓన్లీ సెకండ్ బీఎస్సీ వాళ్ళ డేటాని మాత్రమే పక్కకి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. దాన్నే సార్టింగ్ ఆఫ్ డేటా అంటాం. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అయితే చూద్దాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ వ్యూ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ వ్యూని ఇది హైడ్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంటీజర్కి సంబంధించిన అరేని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ ఏఆర్ఆర్. ఓకే, అరేని క్రియేట్ చేశాను. ఎన్ని ఫీల్డ్స్ ఉండాలి మనకి ఇక్కడ? 4 ఫీల్డ్స్ ఉండాలి. సో 4 ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ టు అవి ఏమేమి ఉండాలి అందులో, లైక్ డేటా అయితే ఏమేమి డేటా ఫీల్డ్ అయ్యి ఉండాలి అంటే 10, 20, 30, 40 అంతే బస్. నెక్స్ట్ ఇక్కడ అరే అయితే క్లియర్ అయింది, అందులో వాల్యూస్ ఇన్సర్ట్ అయింది, దానికి ఇండెక్స్ అయితే అప్లై అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ 2 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది లాంగ్ అయిపోతుంది వీడియో, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం అప్డేట్ ఎలా చేయాలి, లైక్ ఇగో ఇక్కడ మాడిఫై ఉంది కదా, ఈ మాడిఫై అనే ఆప్షన్ యూస్ చేసి మనం డేటాని ఎలా అప్డేట్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ అరే ఆఫ్ 2లో ఉన్న డేటాని మనం ఇక్కడ చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ దానికి యూస్ చేసే ఆప్షన్ అంటే ఏఆర్ఆర్, దాని ఇండెక్స్ నెంబర్ ఎంత 2, ఇండెక్స్ నెంబర్ ఎంత 2, ఏఆర్ఆర్ ఆఫ్ 2 అని ఇచ్చాను. ఏఆర్ఆర్ ఆఫ్ 2లో మనకి ఇక్కడ ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాం మనం, సారీ ఏఆర్ఆర్ ఆఫ్ 2లో మనం ఏం మాడిఫై చేయాలనుకుంటున్నాం, లైక్ దాన్ని తీసేసి మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూని అయితే ఇక్కడ ఇవ్వాలి. నేను అక్కడ 13 డిలీట్ చేసి 50 ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ క్లోజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ప్రోగ్రామ్ క్లోజ్ చేసాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ జరిగే ఆపరేషన్ ఏంటంటే, ఒక అరే అయితే క్రియేట్ అవుతుంది, దాంట్లో 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ 10, 20, 30, 40 అయితే ఫిల్ అవుతాయి. ఓకే, దాని ఇండెక్స్ నెంబర్ 1, 2, 3 అనుకోండి. ఓకే, వాల్యూస్. ఇప్పుడు మనం ఏం అప్డేట్ చేసాము, ఇక్కడ అరే ఆఫ్ 2లో ఉన్నది ఇక్కడ 30 ప్లేస్లో 50 అనేది స్టోర్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేసిన డేటా అయితే ఇలా కనిపిస్తుంది మనకి, 10, 20, 30 ఉండదు, 50 ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. మనకి ఫీచర్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ద్వారా లాజికల్ వ్యూలో మనకి ఈ డేటా ఎలాంటి డేటా అంటే సింపుల్ వ్యూ, అంటే యూజర్ ఎంతవరకు తెలుసుకోవాలో అలాంటి డేటాను మాత్రమే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇంప్లిమెంటేషన్ డేటా అనేది హైడ్ చేస్తుంది, ఎందుకంటే అది యూజ్లెస్ యూజర్స్కి అనేది. సో అందుకని మనకి ఇంప్లిమెంటేషన్ వ్యూ ఏడిటి అనేది డిస్ప్లే చేయదు, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ వ్యూ ఆర్ లాజికల్ వ్యూని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది మనకి డేటా స్ట్రక్చర్స్ వ్యూ, అంటే లైక్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ ద్వారా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అదే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే ఒక మొబైల్ని తీసుకోండి, ఆ మొబైల్లో మనకి అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటే లైక్ రియల్గా మీరు మొబైల్లో కొన్నప్పుడు అయితే మనకి మెయిన్గా కనిపించే ఫీచర్స్ అయితే ర్యామ్, ప్రాసెసర్, సైజ్, కెమెరాస్, ఆండ్రాయిడ్ వెర్షన్. ఓకే, దాని ద్వారా మనకు వచ్చే ఫీచర్స్ కాల్స్, టెక్స్ట్, ఫొటోస్, వీడియోస్, ఇవి మనకు కనిపించే ఫీచర్స్, ఓన్లీ మనకి ఇవే కనిపిస్తాయి. ఓకే, ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, దీని యొక్క ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఇంప్లిమెంటేషన్ వ్యూలో ఇక్కడ మీకు చూపించాను. ఒక క్లాస్ క్రియేట్ చేసాం, స్మార్ట్ ఫోన్ని. ఓకే, అందులో సబ్ క్లాస్ ప్రైవేట్, లైక్ ఇప్పుడు ఇంట్ వ్యూ, లైక్ ఇంట్ ర్యామ్ సైజ్ అనేది మనకి ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంట్ డేటా టైప్స్, ఇవన్నీ డేటా టైప్స్ మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే డేటా టైప్స్ అనమాట. లైక్ ఇది కాదు, ఇవి డేటా టైప్స్ కదా. ఈ డేటా టైప్స్ ఎలాంటి డేటా టైప్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, లైక్ ఓన్లీ ఇంటీజర్స్ ఇచ్చేటప్పుడు ఇంట్ వాల్యూ, ఇంట్ డేటా టైప్ అనేది తీసుకున్నాం. స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రింగ్ అనే డేటా టైప్ తీసుకున్నాం. స్ట్రింగ్ లైక్ ప్రాసెసర్ నేమ్ అనేది మనకి స్ట్రింగ్లో ఉంటుంది, స్నాప్డ్రాగన్ అంటే స్ట్రింగే, 750 అనేది కూడా స్ట్రింగే. ఓకే, అదే ఒక ఓన్లీ 7 ఉంటే అది క్యారెక్టర్ అవ్వచ్చు, అలాగే ఇంటీజర్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి స్ట్రింగ్ ప్లస్ నెంబర్ అనేది కలిపి ఉంది కాబట్టి మనం దాన్ని స్ట్రింగ్లోకే కౌంట్ చేస్తాం. ఫ్లోట్ అంటే లైక్ ఇప్పుడు డిస్ప్లే అనేది మనకి 6 inches ఉండడం అనేది చాలా రేర్. ఇక్కడ ఎక్కువగా మనకి ఫ్లోటింగ్ వాల్యూస్లోనే మనం స్క్రీన్ రెజల్యూషన్ అయితే చూస్తాం, స్క్రీన్ సైజ్ అయితే చూస్తాం. అందుకే ఇక్కడ నేను ఫ్లోట్ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీకు
స్క్రీన్ సైజు సింగిల్ డిజిట్లో ఉంటే ఫ్లోటింగ్ వాల్యూ లేకుండా అక్కడ మనం ఫ్లోట్ ప్లేస్లో ఇంటిజరే తీసుకుంటాం. నెక్స్ట్ కెమెరా కౌంట్, మనకి ఎన్ని కెమెరాస్ ఉంటాయి 4, 5, 6 అంతే, కానీ 4.5 అంటే లైక్ ఒకటి ఉండి మధ్యలో అందులో ఆఫ్ ఉండదు కదా, సో అందుకే ఇక్కడ ఇంటిజర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా మనకి ఆండ్రాయిడ్ 10 అని వచ్చింది, సో అందుకే ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకే, ఇలా ఇది లాజికల్ వ్యూ అంటే లైక్ యూజర్కి కనిపించే వ్యూ, ఇది ప్రోగ్రామింగ్ వ్యూ, ఇది యూజర్కి కనిపించింది. ఓకే, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది యూజర్కి ఎలాంటి డేటా కనిపించాలో అలాంటి డేటాను మాత్రం చూపిస్తుంది. ఇలా ఇంప్లిమెంటేషన్ వ్యూని అయితే చూపించింది. ఓవరాల్ ఒక వ్యూలోకి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఏడిటి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్, ఈ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని అయితే రన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏడిటి స్పెసిఫైస్ వాట్ ఈస్ టు బి డన్, బట్ హౌ ఇట్ ఈస్ డన్ ఇట్స్ నాట్ స్పెసిఫైడ్. అంటే ఇక్కడ ఈ పాయింట్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ ఏడిటి అనేది దేనికి పనిచేస్తుంది అనే దీని స్పెషాలిటీస్ ఏంటనేది మాత్రమే చూపిస్తుంది తప్ప ఎలా పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది కనిపించదు. ఓకే, దాన్ని ఇది హైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకోండి, మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, ఇది బైక్ లేకపోతే కార్ అనుకోండి, ఇది కార్లా కనిపిస్తుందా? ఓకే, కార్లా కనిపిస్తే ఇది ఒక కార్ అనుకోండి. ఇప్పుడు మీరు కార్ కొన్నారనుకోండి, కార్ యొక్క ఫీచర్స్ ఏంటి, బ్రేక్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది, యాక్సలరేట్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, కార్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఓకే కండిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. కానీ ఇది బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ వైర్ దేన్ని పట్టుకోవడం వల్ల అవుతుంది, లేకపోతే క్లచ్ పట్టుకుంటే క్లచ్ ఎలా వర్క్ అవుతుంది, ఇంజిన్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూడలేం కదా. జస్ట్ మనం దాని స్పీడ్ని మాత్రమే చూడగలం, ఎంత ఫాస్ట్ వెళ్తుంది, దాని ఫీచర్స్ ఏంటి అనేవి మాత్రమే చూడగలం. సేమ్ ఇలాగే మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం, లైక్ దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకున్నాం, దాని ఇంప్లిమెంటేషన్ డేటాని హైడ్ చేస్తుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ అరే రిప్రజెంటేషన్లో మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుందో చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ని యూజ్ చేసి లింక్ లిస్ట్ ఎలా వర్క్ చేస్తుందో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఏమన్నా క్లమ్జీ అయినట్టు కానీ, కన్ఫ్యూజ్గా ఉన్నట్టు కానీ, లేకపోతే క్లాస్ ఫాస్ట్గా జరుగుతున్నట్టు కానీ అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను స్పీడ్ని తగ్గించడం ట్రై చేస్తాను. నెక్స్ట్ ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కనుక ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఓకే ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు తెలిసేలా చేయండి, లైక్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు నేను వాటిని తెలుసుకొని ఒకవేళ నాలో మిస్టేక్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకొని మీకు అప్డేట్ చేయగలుగుతాను, బెస్ట్ కంటెంట్ ఇవ్వగలుగుతాను. ఓకే, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కీప్ స్మైలింగ్, హ్యావ్ అ గుడ్ డే, బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.